సో హలో అండి, నేను మీ కిల్ బిల్ పాండే. సో ఇలా ఉన్నారు అందరూ, మంచిగా ఉన్నారు అనుకుంటాను. ఇవాళ మనం ఎందుకు కలుసుకున్నామంటే, నిన్న అల్లరి నరేష్ గారి మూవీ 12A రైల్వే కాలనీ రిలీజ్ అయింది. పోయిన సంవత్సరం ఒక మూవీ వచ్చింది అల్లరి నరేష్ గారిది, నా సామిరంగా. దానికన్నా ముందు ఇంకొక మూవీ వచ్చింది, బట్ అది సోలోగా తీసిన మూవీ, అది మంచిగా ఆడలేదు. అండ్ నా సామిరంగా హిట్, బట్ కలెక్షన్స్ అంతగా రాలేదు. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్తో నచ్చారు 12A రైల్వే కాలనీ. ఇది మిస్టరీయా, థ్రిల్లరా, హారరా, లేకపోతే యాక్షనా తెలీదు. దీని కాస్ట్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో అల్లరి నరేష్ గారు ఉన్నారు, డాక్టర్ కామాక్షి, భాస్కర్లా, సాయి కుమార్, వివా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారీ, అనీష్ కురువిలా, మధుమణి అండ్ అదర్స్. అంటే యాక్టర్స్, ప్రొమినెంట్ యాక్టర్స్ ఎవరైనా ఉన్నారంటే అల్లరి నరేష్ గారు ప్లస్ కామాక్షి భాస్కర్లను మీరు చూసే ఉంటారు పొలిమేర 2లో. సో ఫస్ట్ ట్రైలర్ చూద్దాం, దాని తర్వాత మనకు అర్థమైనంత వరకు మనం ఒక అంచనా వేసుకుందాం. నాకు కనిపిస్తుంది, నాకు మాత్రం ఎందుకు కనిపిస్తుంది? నువ్వు మళ్ళీ ఊహించుకుంటున్నావా? నువ్వు చెప్పేది బిలీవబుల్ గా లేదు కార్తీక్. ఎవిడెన్స్ తో లింక్ ఉన్నోడికి మోటివ్ లేదు, మోటివ్ తో ఉన్నోడికి ఎవిడెన్స్ తో సంబంధం లేదు. ఎలా సాల్వ్ చేశారు ఈ కేసుని? నేను సాల్వ్ చేయలేదు. కాకపోతే చిన్న పని చేయాలి, కొంచెం రిస్క్ ఉంటుంది. చేద్దాం రా. సెవెన్ మంత్స్ బ్యాక్ మా వైఫ్ వాళ్ళు నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి వచ్చేసారు. ఇక్కడ ఏం జరిగిందో నీకు చెప్పాలంటే నన్ను ముందు బయటికి తీసుకెళ్ళి. పొర్రపాటున కూడా అది ఓపెన్ చేయకు. వాళ్ళంటికి ఎందుకు వినరా? ఆ టైంలో ఇంట్లో ఎందుకున్నావు? ఇక అన్ని నిజాలే మాట్లాడుకుందాం అన్నా. చెప్పు, ఎందుకు చెప్పినావు? ఆ మున్నాగా నువ్వే చెప్పినావు కదా. ఏదో వాడి చంపినట్టు మాట్లాడమైంది వేను. ఆ మర్డర్ కేసుల గురించి మాట్లాడడానికి వచ్చినాను సార్. బహుశా ప్రపంచంలో ఇలాంటి కేసు ఎవరు చూసుండ్రు. అన్నీ తెలిసిన మీరు ప్రపంచం ముందు మౌనంగా ఉండడం నాకేం అర్థం కావట్లేదు సార్. కొన్ని ప్రశ్నలకి మౌనమే సమాధానం అవుతుంది. Nowember రిలీజ్ అవుతుంది మూవీ. సో హారరో, థ్రిల్లరో, మిస్టరీయో కాదు, ఇది ఒక మర్డర్ మిస్టరీలో ఉండబోతుంది. మర్డర్ మిస్టరీలో చేతబడి, అంటే హారర్ ప్లస్ పొలిమేర రాసిన ఆయననే ఈ సినిమా కూడా రాశారు. సో పొలిమేరలో ఎలా అయితే 5-5 మినిట్కి ఒక్కొక్క ట్విస్ట్ ఉంటుందో, ఇంట్లో కూడా ఒక 5-5 నిమిషాల ట్విస్ట్. ట్రైలర్లో నేను ట్విస్ట్లు ఉన్నాయంటే ఇక మూవీలో ట్విస్ట్లు ఉంటే వదలేదు మనకు. సో మూవీ రిలీజ్ అవుతుంది 21 నవంబర్. చూద్దాం. ఇంట్లో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ఎవరు చేసారో అని ఎవరికి తెలియదు, కానీ సాల్వ్ చేసింది ఎవరంటే ఇన్స్పెక్టర్ కాదు, మన అల్లరి నరేష్ గారు. సో నాకైతే అది చేసింది అల్లరి నరేష్ గారి వైఫ్ ఎవరైతే ఇందులో ఉన్నారో, కామాక్షి భాస్కర్లా, ఆమెను చేసి ఉంటుంది నా ఉద్దేశం. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయర్రి. మళ్ళీ కలుసుకుందాం మన నెక్స్ట్ వీడియోలో. అప్పటిదాకా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో చేసిరా, చేయలేదా? సో ఇప్పుడు వెళ్ళండి, చేసేయండి. కిల్ బిల్ పాండే 2 అదొక మేమే టెంప్లెట్ పేజ్. మేమే వస్తుంది, ప్రతి 5 సెకండ్ల మేమే ఉంటుంది. మీ 5 సెకండ్లు వేస్ట్ పోవు, మీరు నవ్వుకుంటారు. సో పోండి, ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో చేయండి. మళ్ళీ కలుసుకుందాం నా నెక్స్ట్ వీడియోలో. అప్పటిదాకా బాయ్. అండ్ ఈ మూవీ అల్లరి నరేష్ గారికి పక్కా ఒక హిట్ అవుతుంది.